Hello everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. This is the video related to spoken grammar topic. In this video, we are going to discuss a very useful topic related to spoken format along with the grammar content. ఇప్పుడు there is, there are, మరి దేర్ ఈజ్ వాడాలనా దేర్ ఆర్ వాడాలనా? మనం స్పోకెన్ ఫార్మేట్లో ఏది కరెక్ట్? దేర్ ఈజ్ అని సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలనా దేర్ ఆర్ అని సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలనా? ఇక్కడ చూడండి, దేర్ ఈజ్ ఆర్ ఏ క్యాట్ ఇన్ ద రూమ్. ఈజ్ వాడాలనా ఆర్ వాడాలనా? దేర్ ఈజ్ ఆర్ 10 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఏది వాడాలి? ఇక్కడ దేర్కు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుందా, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుందా, సింగులర్ వర్బ్ వస్తుందా, ప్లూరల్ వర్బ్ వస్తుందా? దేర్కు 2 వర్బ్స్ వస్తాయి. సింగులర్ వర్బ్ వాడతాము, ప్లూరల్ వర్బ్ కూడా వాడతాం. మరి మనము స్పోకెన్ లాంగ్వేజ్లో దేర్ ఈజ్ అని దేర్ ఆర్ అని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి తెలిస్తే స్పోకెన్ లాంగ్వేజ్ని మరింత ఎఫెక్టివ్గా మనం మాట్లాడగలం. కాబట్టి ఈ వీడియోలో మీకు దేర్ ఈజ్ ఎప్పుడు వాడాలి, దేర్ ఆర్ ఎప్పుడు వాడాలి అనేది క్లియర్గా నేను చెప్పబోతున్నాను. జనరల్గా మనకు ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా కానీ వర్బ్ని సబ్జెక్ట్ యొక్క సెన్స్ని బట్టి వర్బ్ని యూస్ చేస్తాం. సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ కూడా సింగులర్గా వాడతాం. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ కూడా ప్లూరల్గా వాడతాం. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ ఇన్స్టెన్స్లో దేర్తో సెంటెన్స్ మొదలైతే మనము వర్బ్ తర్వాత ఉండే ఆబ్జెక్ట్ని బట్టి, ఇక్కడ బాగా కేర్ఫుల్గా వినండి, ఆబ్జెక్ట్ని బట్టి మనము వర్బ్ని యూజ్ చేస్తాము. అంటే మీకు ఈపాటికే ఆన్సర్ తెలిసిపోయింది. మనము వర్బ్ తర్వాత ఉండే పోర్షన్ని చూస్తాము. ఆ పోర్షన్లో ఆబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వర్బ్ యూజ్ చేస్తాం. ఆ ఆబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్లో ఉంటే ప్లూరల్ వర్బ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, దేర్ ఈ సబ్జెక్ట్తో మనకు అవసరమే లేదు. మనము దేర్తో సెంటెన్స్ మొదలవుతే వర్బ్ పక్కన ఉండే ఆబ్జెక్ట్ని చూస్తాము. ఈ ఆబ్జెక్ట్ సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా చూస్తాం. ఏ క్యాట్, ఏ ఇండికేట్స్ దట్ సింగులర్, ఒక్కటే. సింగులర్ వర్బ్ ఏది? ఈ రెండిట్లో సింగులర్ వర్బ్ ఏది? ఈజా ఆరా? నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఎస్తో ఎండ్ అయితే సింగులర్. కాబట్టి దేర్ ఈజ్ ఏ క్యాట్ ఇన్ ద రూమ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఈజ్. తర్వాత దేర్ 10 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. మనము దేర్తో సెంటెన్స్ మొదలైంది కాబట్టి వర్బ్ తర్వాత ఉండే ఆబ్జెక్ట్ని చూస్తాం. 10 స్టూడెంట్స్. 10 గివ్స్ ద ప్లూరల్ సెన్స్. ప్లూరల్ కాబట్టి ఈ రెండిట్లో ప్లూరల్ వర్బ్ ఏది? ఈజా ఆరా? ఆర్. కాబట్టి దేర్ ఆర్ 10 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అని చెప్తాం. ఇక్కడ కూడా చూడండి, దేర్తో సెంటెన్స్ మొదలైంది కాబట్టి వర్బ్ తర్వాత ఉండే ఆబ్జెక్ట్ని చూస్తాం. ఇది ఆబ్జెక్ట్ ఏ బాయ్. ఏ గివ్స్ ద సెన్స్ దట్ ఇట్ ఈస్ అ సింగులర్ వర్డ్. సో సింగులర్ వర్డ్ కాబట్టి సింగులర్ వర్బ్ తీసుకుంటాం. వాజా వర్రా, ఈ రెండిట్లో సింగులర్ వర్బ్ ఏది? ఐ ఆల్రెడీ డిస్కస్డ్. సో ఎస్తో ఎండ్ అయితే సింగులర్ కాబట్టి దేర్ వాజ్ ఏ బాయ్ ఇన్ ద క్లాస్ రూమ్. దేర్తో సెంటెన్స్ మొదలైంది, మనము వర్బ్ తర్వాత ఉండే పార్ట్ని చూస్తాం. ఈ వర్బ్ తర్వాత ఉండే పార్ట్ సింగులరా ప్లూరల్ చూస్తాం. ఏ బాయ్, ఏ బాయ్ గివ్స్ ద సెన్స్ దట్ సింగులర్. సింగులర్ కాబట్టి ఈ రెండిట్లో సింగులర్ వర్బ్ని చూస్తాం. లివ్ వాడాలనా లివ్స్ వాడాలనా? ఆల్రెడీ డిస్కస్డ్. ఎస్తో ఎండ్ అయితే సింగులర్ కాబట్టి దేర్ లివ్స్ ఏ బాయ్ హూ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. కాబట్టి మీరు ఈ వీడియో ద్వారా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే, సెంటెన్స్ దేర్తో మొదలవుతే మనము వర్బ్ని ఆబ్జెక్ట్ని బట్టి వర్బ్ని యూజ్ చేస్తాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో జనరల్ సెన్స్లో సబ్జెక్ట్ని బేస్ చేసుకొని వర్బ్ని యూజ్ చేస్తాము. కానీ ఈ ఇన్స్టెన్స్లో దేర్తో సెంటెన్స్ మొదలు చేసి దేర్తో సెంటెన్స్ మాట్లాడుతున్నాము అంటే మనము ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని వర్బ్ని యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ సింగులర్ ఉందనుకోండి, ఇక్కడ వర్బ్ సింగులర్ని యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ ప్లూరల్ సెన్స్ ఉందనుకోండి, వర్బ్ని ప్లూరల్ సెన్స్లో ఉంచి మాట్లాడతాం. కాబట్టి ఈ విషయాన్ని కేర్ఫుల్గా మీరు గుర్తుంచుకోగలిగితే స్పోకెన్ ఫార్మాట్లో
మరింత ఎఫెక్టివ్గా యూస్ చేయగలరు. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్. Bye.